ఇట్ ఈస్ ఎన్ ఈఆర్పి. మనకి ఎస్ఏపిలో మాడ్యూల్స్ ఇంటిగ్రేట్ ఉంటాయి. అంటే అసలు మనం ఎస్ఏపి ఎందుకు యూజ్ చేస్తామంటే మన బిజినెస్ని టు రన్ ఫ్రీలీ, స్మూత్లీ అండ్ ట్రాన్స్పరెంట్లీ. అంటే ఎక్కడ ఎటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరగకుండా, ఎక్కడ ఎటువంటి ఎర్రర్స్ జరగకుండా ఉండటం కోసం మనం ఎస్ఏపిని యూజ్ చేస్తాం. మనకి ఎస్ఏపిలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్డి అండ్ అబాబ్ బేసిస్. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్లో. ఫస్ట్ మనకి ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐసిఓ స్టాండ్స్ ఫర్ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మాడ్యూల్ ఫర్ ఎవ్రీ బిజినెస్. ప్రతి ఒక్క బిజినెస్కి ఎక్కడైతే డబ్బులు రొటేషన్ అవుతున్నాయో అక్కడ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ అనేది ఉండాలి. ఫైనాన్స్ మాడ్యూల్లో మనం ఏం డీల్ చేస్తామంటే మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఫైనాన్షియల్ మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం. సిఓ మాడ్యూల్లో మనం ఏం డీల్ చేస్తామంటే మనం ఎక్కడ ఓవర్ బడ్జెట్ పెడుతున్నాం, లేదా ఎక్కడ అండర్ బడ్జెట్ పెడుతున్నాం, మనం ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, చేసుకుంటే మన బిజినెస్కి అది ఎలా రిజల్ట్స్ చూపిస్తుంది అనేది మనం సిఓలో చేస్తున్నాం. ఇన్ సింపుల్ టర్మ్ చెప్పాలంటే ఎఫ్ఐ ఈజ్ మనం ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ యూజ్ చేస్తాం, సిఓని ఇంటర్నల్ రిపోర్టింగ్ యూజ్ చేస్తాం. కమింగ్ టు ఎంఎం మాడ్యూల్ అంటే ఏంటంటే మెటీరియల్ మేనేజ్మెంట్. మనం ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. కన్స్ట్రక్షన్ కంపెనీస్లో థౌజండ్స్ ఆఫ్ సిమెంట్ మనం సిమెంట్ బ్యాగ్స్ మనం ప్రొక్యూర్ చేసుకుంటాం, అంటే పర్చేజ్ చేస్తాం. అవి మనం ఎంత పర్చేజ్ చేసాము, ఎంత క్వాంటిటీలో పర్చేజ్ చేసాము, వాటిలో ఎన్ని యూజ్ చేసాము, ఇంకా మిగిలిన ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఇలాంటి ట్రాకింగ్ మొత్తం మనకి మెటీరియల్ అండ్ మేనేజ్మెంట్ మాడ్యూల్. దాన్ని షార్ట్కట్లో ఎంఎం అంటారు. దీంట్లో మనం మెయింటైన్ చేసుకోవచ్చు. కమింగ్ టు ఎస్డి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మనకి ఒక కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. దాంట్లో కొన్ని సపోజ్ మనకి లెటర్స్ సే మైసూర్ శాండిల్ ఈజ్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మనకి హోల్సేల్గా ఎన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసాం, రిటైల్గా ఎన్ని మనం అమ్మాము, మనకి క్యాష్ ఎంత వచ్చింది, మన స్టాక్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, మన లోడింగ్ పాయింట్ ఎక్కడ ఉంది, మనకి కస్టమర్స్ ఎవరు ఉన్నారు, ఇలాంటివన్నీ మనకి ఎస్డి మాడ్యూల్లో డిస్కస్ చేస్తాం అన్నట్టు. అబాప్ అనేది ఒక ఎస్ఏపి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే దానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. మన ఎస్ఏపికి ఏముందంటే ఏబిఏపి అబాప్ ఈజ్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఎస్ఏపి. కమింగ్ టు బేసిస్. బేసిస్ అనేది ఇప్పుడు మనం ఫైనాన్స్ మాడ్యూల్లో ఎంటర్ చేసిన డేటాని, ఎంఎం మాడ్యూల్లో ఎంటర్ చేసిన డేటాని, ఎస్డి మాడ్యూల్లో ఎంటర్ చేసిన డేటాని, ఈ డేటా మొత్తాన్ని స్టోర్ చేసి ఉంచి ఆ డేటా మొత్తాన్ని మెయింటెనెన్స్ చేసి మనకు కావాల్సిన పాస్వర్డ్లు, యూజర్ ఐడీలు క్రియేట్ చేసే వాళ్ళు బేసిస్ కన్సల్టెంట్స్ బేసిస్ మాడ్యూల్లో ఉంటుంది. ఇవి ఎస్ఏపి యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. ఇక నుండి మన ఛానల్లో ఎస్ఏపిలో ఎఫ్ఐకి సంబంధించిన వీడియోస్ డైలీ ఒకటి పెడతాము. దయచేసి సపోర్ట్ చేయండి.